అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది విద్యానగర్ కోట మండలం. ఆర్డీఓ ఆఫీస్కి మా వదిన గారు అయిన సుమా గారితో మేము ఆర్డీఓ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మేము వచ్చినప్పుడు అక్కడ మా వదిన గారు అయిన తండ్రి గారు అక్కడికి వచ్చినారు. అతనితో పాటు ఒక వ్యక్తి వచ్చున్నాడు. అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు. ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు నువ్వు మా అమ్మాయిని అని అడగగా అతను తిరిగి ఈ లంచం ఉండలు ఇక్కడికి కూడా వచ్చాయి అని అడిగారు. ఆ కోపంతో మేము కొట్టబోయాము సార్. అతనే మమ్మల్ని తిరిగి ప్రతిదాడి చేశాడు. అది చూసిన మా భర్త, మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు జరిగాయి సార్. అలా దారుణంగా మాట్లాడాడు సార్. ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు చాలా వింతగా ఉంది సార్. నాకైతే ఒక టీచర్ సార్ అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు ఉండి కూడా ఆడవాళ్ళని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. అతని మాకు పరిచయం అంటూ ఏమీ లేదు సార్. మా వదిన గారి నాన్నగారితో కూడా వీళ్ళకి ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయి సార్. మా వదిన గారికి వాళ్ళ నాన్నగారికి. మా వదిన గారి నాన్నగారు ఒక ఆడ మనిషిని ఉంచుకొని ఉన్నారు సార్. చిన్నప్పుడే వీళ్ళని వదిలేసింది కాక ఆ ఆస్తి గొడవల్లో అతను వచ్చి డబ్బుల కోసం అతనికి సపోర్ట్ గా నిలబడి ఎక్కడికి వెళ్తే మా వదిన గారు వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్ కి ఎక్కడికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినా కూడా వస్తాడు సార్. వచ్చి ఇలాగే ప్రవర్తిస్తాడు సార్ ప్రతిసారి. ఈసారి నన్ను మాట్లాడడం వల్ల మా భర్త, మా వాళ్ళందరూ అడగడం వల్ల ఇదంతా జరిగింది సార్. ప్రతిసారి అవమానాలు భరిస్తూనే పోతున్నారు సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.